హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాగ్ అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది కదా. ఇది ఒక అవుట్ఫిట్ డిజైన్ చేయాలని చెప్పి వెళ్తున్నాను అనమాట. ఆ రోజు రికార్డ్ చేశాను, మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి. యాక్చువల్లీ మా సిస్టర్ బర్త్డే ఉంది, దానికోసం ఒక అవుట్ఫిట్ అయితే తీసుకోవాలి. అండ్ ఇంకోటి నేను రీక్రియేటింగ్ లుక్స్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను. సో దానికోసం కూడా కుదిరితే 1-2 అవుట్ఫిట్స్ తీసుకుందాము నాకు నచ్చితే అని చెప్పి వెళ్తున్నాను. దొరుకుతాయో లేదో అనేసి ఇంకా నాకు డౌట్ ఉంది, బట్ అక్కడికి వెళ్ళాక చూద్దాం. సో ఇప్పుడే తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మనం రెగ్యులర్గా వెళ్ళే షాప్కి అయితే వెళ్తున్నాము, మయూరికి. సో అక్కడ ఒకవేళ దొరకకుంటే ఇన్ కేసు వేరే ప్లాన్ ఉంది, అక్కడ కూడా వెళ్ళి చూద్దాము అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే మయూరికి అయితే వచ్చేసానమాట. సో ఇక్కడ మా చెల్లెల కోసం అని చెప్పి లెహెంగా క్రియేట్ చేద్దాము అవుట్ఫిట్ అని చెప్పి చూస్తున్నాను. దుప్పటాస్ ఎలా ఉన్నాయి, ఫ్యాబ్రిక్స్ ఏమేమి ఉన్నాయి కొత్తవి అని చెప్పి. సో నాకు చూస్తుంటే ఈ కట్ వర్క్ దుప్పట్టాస్ అయితే చాలా బాగా నచ్చాయి. అంటే కొంచెం మన బడ్జెట్లో ఉన్నాయి, ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ లైట్ వెయిట్ ఉంది, ప్లస్ థిన్గా ఉన్నా కూడా స్కిన్ అయితే కనిపించదు అనమాట, అలా ఉంది ఫ్యాబ్రిక్. సో అందుకని చెప్పి ఇలాంటివే తీసుకుందాము అని చెప్పి కలర్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి అడుగుతున్నా. ఇంకా ఇందులో డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి, కొన్ని చెక్స్ కూడా వచ్చున్నాయి. బట్ ప్లెయిన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను, అందుకోసం అని చెప్పి అవే అయితే చూస్తున్నాను. ఫస్ట్ అయితే మేము మా సిస్టర్ కోసం అని చెప్పి ఒక శారీ ఆర్డర్ చేసి దాని నుంచి లెహంగా స్టిచ్ చేసి దానికి దుప్పటా సెట్ చేద్దాం అనుకున్నాము. సో ఆ లెహంగా కోసం ఒక శారీ ఆర్డర్ చేశానని చెప్పాను కదా, అది మింత్రాలో చేశాము. అదే ఆమెకి స్టాఫ్కి అయితే చూపిస్తున్నాం అనమాట. సో సేమ్ బార్డర్ కలర్ నాకు దుప్పట్టా కావాలి అని చెప్పి మొత్తం ఆల్మోస్ట్ అక్కడున్న రెడీమేడ్ దుప్పటాస్ అన్నీ చూసేసాము. బట్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ దొరకలేదు. ఎందుకంటే అది బార్డర్ కొద్దిగా డ్యూయల్ షేడ్ ఉందన్నమాట, అంటే ఆరెంజ్ రెడ్ కలిపి ఉంటుంది కదా, అట్లా ఉంది. ఎగ్జాక్ట్ ప్యూర్ రెడ్ లేదు, అలా అని చెప్పి ఎగ్జాక్ట్ ప్యూర్ ఆరెంజ్ లేదు. అక్కడ అలాంటి కలర్స్ నాకైతే దొరకలేదు. సో మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది మొబైల్లో ఆ షేడ్ ఎలా ఉంది అని చెప్పి. కొంచెం పట్టు టైప్ వస్తుంది అనమాట కింద బార్డర్. సో దానికి సెట్ చేయాలి అంటే చాలా కష్టమైంది. అండ్ ఇంకా కొంచెం లైన్స్ ఉన్నవి అట్లా అంటే ఆల్రెడీ ఇది మేము కలంకారీ రిలేటెడ్ లెహంగా తీసుకున్నాము శారీ. మళ్ళీ దానికి చెక్స్ లైన్స్ వచ్చినదైతే దుపట్టా అంత బాగోదు, ప్లేనే బాగుంటుంది అని చెప్పి చూస్తున్నాము. ప్లేన్లో అయితే అస్సలు ఆ కలర్ దొరకలేదండి మాకు. చూస్తున్నారు కదా మీరే, ఎన్ని వేరియస్ ఆప్షన్స్ ఉన్నా కూడా అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా సెట్ అవ్వలేదు. చాలా అంటే చాలా మెటీరియల్స్ ఉన్నాయి, లైక్ బెనారస్ దుపట్టాస్ ఉన్నాయి, మన చినాన్ ఉన్నాయి, చిఫాన్ ఉన్నాయి, జార్జెట్ ఉన్నాయి, బట్ ఏది సెట్ కాలేదు. సో నేను ఫైనల్గా ఒకటి డిసైడ్ అయ్యాను. సో ఈ లెహంగా వద్దు, ఇక్కడే లెహంగా ఫ్యాబ్రిక్స్ వేరే ఉన్నాయి కదా, అవి తీసుకొని దానికి మళ్ళీ దుప్పటా సెట్ చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా మా చెల్లికి కాల్ చేసి చెప్తే తను కూడా ఓకే అని చెప్పింది. ఇవే తీసుకుందాం అక్క, నాకు కూడా అవే బాగా నచ్చాయని చెప్పింది. అందుకని చెప్పి నేను లెహంగా కోసం ఫ్యాబ్రిక్ అయితే సెట్ చేస్తున్నాను. ఇంకా మన అమ్మాయిల గురించి తెలిసిందే కదా, ఒకదానికోసం వచ్చి ఇంకోటి చూస్తూ ఉంటాం అనమాట. మా ఆయన అదే అంటున్నాడు, నువ్వు దేనికోసం వచ్చావు, ఏం చూస్తున్నావు, ఫస్ట్ మీ చెల్లెలికి లెహంగా తీసుకో అని చెప్పి. సో ఫైనల్గా నేనైతే లెహంగా కోసం ఈ ఫ్యాబ్రిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మొత్తం ఆల్ ఓవర్ ద లెహంగా బర్డ్స్ వచ్చేసాయి. అండ్ కింద బార్డర్కి జరీ బార్డర్ వచ్చిందనమాట, మొత్తం గోల్డెన్ జరీతో వచ్చేసింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది, అండ్ క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది అని చెప్పి ఇంకా ఇది డిసైడ్ చేసుకున్నాము. అండ్ కలర్ ప్యాలెట్ కూడా మొత్తం ఇందులో చాలా థిక్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్. బట్ అవన్నీ సేమ్ రొటీన్గా మనం తీసుకునేవే కదా అని చెప్పి ఈ ప్యారెట్ గ్రీన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి ఇదైతే తీసుకున్నాము. ఇంకా దానికోసం దుప్పట్టా ఇది ఉంది కదా పర్పుల్ కలర్, డార్క్ పర్పుల్, దాంతో పేరప్ చేద్దాం అనుకున్నాం. కానీ అది వద్దు, మళ్ళీ పింక్ తీసుకుందాం అని చెప్పి ఫైనల్గా పింక్ దుప్పట్టా అయితే తీసుకున్నాను. సో లెహెంగాకి ఫ్యాబ్రిక్ మీటర్ వచ్చేసి 499 అండి. బట్ మనం 5 మీటర్స్ పర్చేస్ చేస్తే మనకి కొంచెం డిస్కౌంట్ ఇస్తారు, ఒక 10-20 రూపీస్ పర్ మీటర్ మీద. అంటే బల్క్లో తీసుకుంటే ఇక్కడ డిస్కౌంట్ వస్తుందన్నమాట. సో నేనైతే లెహెంగా కోసం 4 మీటర్స్ అండ్ బ్లౌజ్ కోసం 1 మీటర్ తీసుకున్నాను, సేమ్ ఫ్యాబ్రిక్. ఇంకా దుప్పట్టా సపరేట్గా పర్చేస్ చేశాను, పింక్ కలర్ తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ నాకు 1390 సంథింగ్ పడింది, అంటే 1400 పడింది అనమాట ఓన్లీ దుప్పట్టా. ఇంకా కలర్ కాంబినేషన్ రెండు డార్క్ కలర్సే కదా, కొంచెం మరీ బ్రైట్గా కనిపిస్తుందేమో అని చెప్పి డౌట్ వచ్చి ఒకసారి కట్టి చూపిస్తున్నారు వాళ్ళు, ఎలా ఉంటుందని చెప్పి చెక్ చేద్దామని చెప్పి ఇంకా నేను కూడా అడిగాను.
కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా అంటే చాలా బాగుంది. 2 బ్రైట్ అయినప్పటికీ లుక్ అయితే చాలా ఎలిగెంట్‌గా ఉందనమాట. ఏదైనా ఫెస్టివ్స్ గానీ, ఇట్లా స్పెషల్ అకేషన్స్ బర్త్‌డేస్‌కి, ఏదైనా పార్టీస్‌కి ఏదైనా సరే ఒక స్పెషల్ అకేషన్‌లో మీరు స్పెషల్‌గా కనిపించాలంటే డెఫినెట్‌గా బాగుంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది లుక్కు. మీకు కూడా కనిపిస్తుంది కదా! లుక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ మీరు మీ టైం ఇంత బాగా స్పెండ్ చేసి ఎవరికన్నా ఎప్పుడైనా ఒక అవుట్ఫిట్ డిజైన్ చేసుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇంకా మొత్తం కట్ చేయిచ్చేస్తున్నాను. మళ్ళీ అట్లనే చూస్తూ ఉంటే ఇంకా వేరియస్ ఆప్షన్స్ కనిపిస్తాయి కాబట్టి మళ్ళీ మనసు మార్చుకుంటామని చెప్పి, లేదు కట్ చేసేయండి అని చెప్పి ఒక 5 మీటర్స్ అయితే ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను అనమాట లెహెంగా కోసం. సో లుక్ ఎలా ఉంది ఫైనల్గా వేసుకున్నాక అని చెప్పి నేను వీడియోకి అయితే సైడ్లో యాడ్ చేస్తున్నాను పిక్చర్స్, చెక్ చేయండి ఎలా ఉంది అని చెప్పి కామెంట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ నేను చెప్పాను కదా కొన్ని లుక్ రీక్రియేషన్స్ కోసం అని చెప్పి నేను కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి అని చెప్పి. సో అక్కడైతే నాకు ఏమీ దొరకలేదండి. అన్నీ ఆల్మోస్ట్ నేను ఏవైతే తీసుకోవాలనుకున్నానో అవన్నీ స్టాక్ లేవు అని చెప్పారు. ఒకవేళ స్టాక్ ఉంటే కలర్స్ లేవు అందులో, ఒకవేళ కలర్స్ ఉంటే మన బడ్జెట్లో లేవు. అందుకని చెప్పి ఇంకో షాప్ ఉంది ఫ్యాబ్రిక్ స్టోరు, అక్కడికైతే వెళ్తున్నాము. అది కూడా పక్కనే ఇక్కడ లక్ష్మీ శ్రీనివాస ఫ్యాబ్రిక్ స్టోర్ అని ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడికైతే వచ్చేసాము. మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఫ్యాబ్రిక్స్ చెక్ చేశాను. జార్జెట్లో చూశాను, నారాయణపేట్ చూశాను, ఎవ్రీథింగ్ చూశాను. కానీ నాకైతే ఏది నాకు నచ్చలేదండి. అంటే నేను తీసుకున్న రెఫరెన్స్కి ఒక్కటి కూడా దగ్గరగా అనిపించలేదు. అండ్ నారాయణపేట్ కొంచెం తీసుకొని డిజైన్ చేద్దాం అందులో అనుకున్నాను, కానీ అక్కడ కొన్ని ఉన్నాయి, 5 to 6 ఉన్నాయి అన్నమాట. అవి కూడా బార్డర్స్ అన్నీ సిమిలర్గా ఉన్నాయి. కొంచెం డిఫరెంట్ ఉంటే బాగుండు అనిపించింది నాకు, అందుకని చెప్పి తీసుకోలేదు. ఇంకా స్టోర్ వాళ్ళని అడిగితే రీస్టాక్ చేస్తామండి 1 to 2 వీక్స్లో అని చెప్పారనమాట. సో తర్వాత వద్దాము, తర్వాత తీసుకుందాము అని చెప్పి మళ్ళీ మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో వీడియో ఎలా అనిపించింది అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.